వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామ పట్టణంలోని చైతన్య కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు మరియు ఫోక్సో చట్టంపై ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సోషల్ మీడియా మరియు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 ఏళ్లలోపు బాలలపై జరిగే ఆన్లైన్ మరియు లైంగిక వేధింపులు చట్టరీత్యా తీవ్రమైన నేరాలని బాధితులు తక్షణమే 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించాలని స్పష్టం చేశారు. గతంలో మనకు డబ్బు బంగారం రూపంలో మనము ఇల్లులో దాచుకునే వాళ్ళము. ఎవరైనా దొంగలు వచ్చేసి ఇంటికి కన్నం వేసి తీసుకెళ్లేవాళ్ళు, లేదంటే ఇంకా మెడలు వచ్చేదంటే లాక్కెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడికి వచ్చింది? సెల్ ఫోన్లోకి వచ్చింది. ఈవెన్ టీ తాగినా కూడా మనం ఏం చేస్తాము? ఫోన్పే చేస్తున్నాం కదా. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని సైబర్ కేటుగాళ్ళు ఏం చేస్తున్నారంటే మన యొక్క ఫోన్ నంబర్లను అదేవిధంగా అకౌంట్ నంబర్లను తీసుకొని వాళ్ళు మనల్ని ట్రాక్ చేస్తూ మన నుంచే వాళ్ళ మాటల్లో పడేసి మన నుంచే ఓటీపీలను మన అకౌంట్ నంబర్లోకి తీసుకొని మన అకౌంట్లో నుంచే డబ్బును లాగేస్తున్నారు. ఇది చాలా చాలా తీవ్రమైన నేరం. ఎంతగా అంటే కనుక మీరు తెలియదు, కానీ ప్రతి 2 నిమిషాలకు కొన్ని కోట్ల రూపాయలు పోతుంది భారతదేశంలో. 2 నిమిషాలకు కొన్ని కోట్ల రూపాయలు మనము అమాయక ప్రజలు పోగొట్టుకుంటున్నారు అకౌంట్లలో డబ్బులు. అంతగా తీవ్రంగా ఉంది సైబర్ నేరాల పట్ల. మనం చాలా అప్రమత్తంగా ఉండాలా. మీరంతా యంగ్స్టర్ కాబట్టి మన ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరు అటు చూస్తే డైవర్ట్ అవ్వద్దు. యాక్చువల్గా జీవితం ఇబ్బందుల్లో పడినప్పుడు ఆటి నుంచి బయటపడటానికి ఎలా అని అనుకుంటే సారాలు చాలా టైం తీసుకుంటుందని మీరు కావలేదు. అటువంటిది మీ దగ్గరికి మేము రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంత అవేర్నెస్ తెలిస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు బాధలు పడి ఇబ్బంది పడి కొంతమంది మా దగ్గర కూడా రాదు. నిన్నే నాకు ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది. అందరూ కూడా గురించి విన్నారు. అంటే మీకు ఒకటి అర్థమై ఉంటుంది, ఈ సైబర్ ఫ్రాడ్ అనేది అంతా కూడా మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ఒక సెల్ ఫోన్ వల్లనే జరుగుతుంది. లేదా ఇంటర్నెట్ లేదా మన ల్యాప్టాప్ ఏదైనా సరే నెట్ వాడటం వల్ల, నెట్ వాడే సాధనాల వల్ల ఈ యొక్క సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది అనేది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ప్రతిరోజు కూడా ఈ పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు రేపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నెహ్రూ నగర్లోని భవిత డే కేర్ సెంటర్లో సోమవారం నాడు ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న డాక్టర్ రూపిక దివ్యాంగ చిన్నారులకు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేసి దీనివల్ల వారిలో శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ మారం అమరయ్య మాట్లాడుతూ ఇలాంటి శిబిరాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎంతగానో అండగా నిలుస్తాయన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కరాటే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించిన జగ్గీపేట క్రీడాకారులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఘనంగా సన్మానించారు. లండన్ నుండి అధికారికంగా మెడల్స్ అందుకున్న మేఘావత్, నవ్యశ్రీ, భాను ప్రకాష్, ధనుష్ తదితర క్రీడాకారులను కోచ్ ఎంఎం నాయక్ను తన నివాసంలో శాల్వతో ఘనంగా సత్కరించారు. నిరంతరం కృషి సాధనతో అంతర్జాతీయ స్థాయిలో రాణించి జగ్గీపేటకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఆకాంక్షించారు.
జగ్గేపేట మండలం వేదాద్రి గ్రామంలో హిందూ స్వరాజ్య స్థాపకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నూతన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. దేశభక్తికి, హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ ప్రతీక అని కొనియాడిన ఎమ్మెల్యే మహానంది శ్రీశైలం యాత్ర భక్త బృందం ప్రతిష్ఠించిన ఈ విగ్రహం నేటి తరాలకు ఎంతగానో ఆదర్శనీయంగా నిలుస్తుందని అన్నారు. పిల్లలు చెప్పాలి వస్తుందా? ఎవరు చెప్పారు? పిల్లలు తయారు చేస్తారు, మాట్లాడుతున్నారు పిల్లలు. ఎవరో మాట్లాడేది అంటే ఛత్రపతి శివాజీ గారు ఒక మహారాజు. అంటే వారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ సమర్థమైన పరిపాలించుకుంటూ ఆ రోజు ప్రజలు ఎక్కడ కూడా సమస్యలు కష్టాలు లేకుండా పేదవాళ్ళను చూసుకోవడం కానీ, అదేవిధంగా సైన్యం కూడా గెరిల్లా సైన్యం, శత్రు సైన్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలు ఇబ్బంది పడతామంటే ప్రజలు శత్రువులతో ఇబ్బంది పడతామంటే ఆ సైన్యాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఒక సైన్యం కానీ పరిపాలన కావచ్చు, ధైర్యం కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, అటువంటి గొప్ప మహారాజ్ శివాజీ గారి ఛత్రపతి శివాజీ గారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యువతకి ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే మనందరం కూడా సామాన్య ప్రతి ఒక్కరు కూడా ఒక హీరోలో హీరోయిన్లో కాల్చుంటారు. వాళ్ళకన్నా ఇటువంటి మహనీయుల యొక్క ఇటువంటి గొప్ప జీవితాన్ని తెలుసుకొని మనం కూడా సమాజానికి ఏదో చేయాలి ఆలోచన మనలో ఉంటే, ఈరోజు సమాజంలో అందరూ డబ్బు సంపాదించడం సంతోషంగా ఉన్నాం, కానీ రాను మానవత పూర్తిగా పోతా ఉన్నాయి. అటువంటి విలువలు కాపాడుకోవాలి, ప్రతి వాళ్ళు సమాజ సేవ దృక్పథం రావాలని చెప్పంటే గొప్ప జీవితం తెలుసుకొని మహారాజ్ శివాజీ ఏ విధంగా పరిపాలన చేశారు, వారి యొక్క ఆలోచన ఏంటి, ఆ రోజు మీరు నిజంగా ఆ రాజ్య పరిపాలన ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, అటువంటి తెలుసుకొని మనందరం కూడా క్రమశిక్షణగా మంచి విలువలతో కూడా జీవితం గడుపుతాం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల కన్నా ఇటువంటి మహనీయుల యొక్క ఆదర్శాన్ని తీసుకొని మనందరం కూడా సమాజ సేవ చేయడం కోసం గొప్ప గ్రామాలకు, ప్రతి గ్రామం కూడా మంచి గ్రామం అయితే రాష్ట్రం, దేశం కూడా గొప్ప దేశం అయింది. అటువంటి గ్రామాలకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దురలవాటుకు దూరంగా ఉంటూ మంచి అలవాటుతో మంచి సర్వీస్ చేసుకుంటూ మీ అందరూ ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పని మీ అందరూ పేరు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గేపేట మరియు నందిగామ నియోజకవర్గాల దస్తావేజు లేఖరులు ఆందోళన బాటపట్టారు. ఆయా పట్టణాల సబ్ రిజిస్టర్ కార్యాలయాల ఎదుట లేఖరులు శాంతియుత ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ వివాదాస్పద జీవో అమలు వల్ల ఎన్నో కుటుంబాల ఉపాధి దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆస్తుల భద్రత కూడా తీవ్ర ప్రమాదంలో పడుతుందని ప్రభుత్వం స్పందించి జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుంది, 1940కి పూర్వం నుంచి కొనసాగుతుంది. అప్పటి నుండి లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమైంది? లాస్ట్ నుంచి మూడు గవర్నమెంట్లు కూడా అంతకుముందు దీన్ని ప్రతిపాదించాయి, కానీ ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి తీసుకున్నాయి. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రైవేటు వ్యవస్థకి అప్పచెప్పడం వలన జరిగేదేంటి? ప్రజల ఆస్తులకి భద్రత ఎక్కడ ఉంటుంది? ప్రజల ఆస్తులు, గవర్నమెంట్ కూడా ప్రజల ఆస్తులు, దీని గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దీని మీద ప్రజల వ్యతిరేకత రావడం వల్ల వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి 2000 రూపాయలు ఫీజు చెల్లించి ఏ విధంగా ఇది సమంజసం అనేది మేము అడుగుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరూ దస్తావేజ్ లేఖర్లు మరియు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ధర్నా చేపట్టి ఈ రోజు నుంచి మేము 31వ తారీఖు వరకు దీన్ని కొనసాగిస్తున్నాము. దయచేసి మా యందు ఆలోచించి, లేదా దస్తావేజ్ రైటర్లకి బాధ్యత కల్పించాలి అంటే తిరిగి లైసెన్సులను పునరుద్ధరించండి. మాకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అవి ఉంటాయి, కండక్ట్ చేసేసి లైసెన్సులను పునరుద్ధరించండి. లేదా బాధ్యత వహించేటట్టు ఏదన్నా తప్పు దస్తావేజ్ రాస్తే
ఏదన్నా దీని దృష్టికి వస్తే వారి మీద క్రిమినల్ సివిల్ యాక్ట్ చర్యలు తీసుకోమన్నారు. కానీ ఈ విధంగా దీని రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న వ్యవస్థని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? ప్రజల ఆస్తులకు భద్రత కొరకు మాత్రమే ఇది. అందరం కలిసి ఆలోచించి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ సమంజసం కోరుతున్నాం. 396 జీవోని రద్దు చేయాలి. 396 జీవోని జీవో నెంబర్ 396 వెంటనే జీవో నెంబర్ 396 వెంటనే. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పెనుగొంచిప్రోలు మండలం అనిగెళ్లపాడు గ్రామ భక్తులు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాస సారెను సమర్పించారు. గ్రామ మహిళలంతా ఒకటై మంగళ వాయిద్యాలు, మేళతాళాలు మరియు డీజే శబ్దాల మధ్య పెద్ద ఎత్తున ఊరేగింపుగా నడుస్తూ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకోగా ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఉచిత దర్శనాలు సౌకర్యం కల్పించారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పరిధిలోని బుడమేరు కాలువ ఉధృతిలో పడి విశాఖపట్నంకు చెందిన 2 యువకులు గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొండపల్లిలోని చార్మినార్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఈ యువకులు ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో కొట్టుకుపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా వారి ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ప్రధాన వీధుల్లో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంపై ఆయా ప్రాంతాలన్నీ రాత్రి వేళల్లో పూర్తిగా అంధకారంలో మునిగిపోతున్నాయి. చీకటిని ఆసరాగా చేసుకొని వీధి కుక్కల సంచారం మరియు దాడులు విపరీతంగా పెరిగిపోవడంతో బస్టాండుకు వచ్చే ప్రయాణికులు, పాదచారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రజలు సెల్ ఫోన్ల వెలుతురులో నడవాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి దీపాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. జగ్గయ్యపేట పట్టణ డిపో సెంటర్ సమీపంలో రోడ్డుపైకి అకస్మాత్తుగా కుక్క దూసుకురావడంతో ఒక ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బైకర్ డివైడర్ పైనుంచి దూకిన కుక్కను తప్పించబోయి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిని బలంగా ఢీకొట్టి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అటు పాదచారుడికి ఇటు బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి క్షతగాతులను చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.